భక్తి వన్న ప్రేక్షకులకి 19/2/2023 నుండి 25 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం కోర్టు వ్యవహారాలు చాలా అనుకూలం. అలాగే పెండింగ్ వ్యవహారాలు ఏమన్నా ఉంటే అవి కూడా మీకు సానుకూలంగా మారే అవకాశం ఉంది ఈ వారంలో. అంతేకాకుండా కొన్ని కొలిక్కిరాని సమస్యలు సైతం అవి మీకు అనుకూలంగా ఉంటాయి. కొంత గోప్యంగా కూడా కొన్ని వ్యవహారాల్లో వ్యవహరించడం వల్ల మీకు అనుకూలం. కానీ మధ్యవర్తిత్వాన్ని వహించకుండా ఉంటేనే ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీ సంతాన విషయంలో అనుకూలంగా ఉంది. సంతాన విషయాల్లో శుభవార్తలు వినే అవకాశాలు, వివాహం కాని ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని వ్యవహారాలు పెండింగ్లో పడే అవకాశం కూడా ఉందనే చెప్పాలి. అలాగే దూరపు బంధువులు రాక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే నిరుద్యోగులు కొంచెం వేచి ఉండవలసిన ధోరణి కూడా ఉంది. విద్యార్థిని చదువు ఎంత మరింత శ్రద్ధ చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రాజకీయ పరంగా కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ మధ్య వ్యక్తుల వల్ల, శత్రువుల వల్ల మీ యొక్క రావాల్సిన మీ పదవులు కానీ రావాల్సిన మీకు ఆ గౌరవం మీకు దక్కకపోయే అవకాశం కూడా ఉందన్నమాట. అలాగే ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఏవి లభించే అవకాశం అంతగా లేదు. కానీ మీ వల్ల ఇతరులకి లాభాన్ని వాళ్ళు పొందే అవకాశం ఉంది. దానివల్ల విచారాన్ని వ్యక్తం చేయగలరు. శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో కానీ వ్యాపారాల్లో కానీ అధికమైన శ్రమ, కష్టపడి రావడం, అతి కష్టం మీద ధనాన్ని సంపాదించుకునే అవకాశం వారంలో ఉంది. సంతానం ద్వారా కానీ, భార్య వల్ల కానీ, తల్లి ద్వారా కానీ కొన్ని లాభాలు, వ్యాపారంలో వారాంతంలో కొంచెం లాభాలు పొందే అవకాశం. తాత్కాలికంగా ఉన్న సమస్యలన్నీ కూడా వారాంతంలో తీరి ఈ మేషరాశి వారు కొంచెం ఊరటను పొందే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా మేషరాశి వారికి ఈ వారం ఉండాలి అంటే కనుక ఈ మేషరాశి వారు చక్కగా మీరు హనుమత్ దర్శనం చేయండి, హనుమన్ నామస్మరణ చేయండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది. ప్రజా సంబంధితమైన కార్యక్రమాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. వ్యాపారంలో కూడా చాలా లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగం కానీ, అలాగే ప్రైవేట్ రంగం కానీ, ప్రభుత్వ రంగాల్లో ఉండే కొత్త కొత్త అవకాశాలు అందుకునే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. దానివల్ల లాభంగానే ఉంది. సంతాన విద్య విషయాల్లో చాలా ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తారు. దానివల్ల లాభం. నీతి నిజాయితీతో ఉండి సేవ చేయాలనేటువంటి ధోరణిలో ఉంటారు. దానిలో ప్రశంసలు అందుతారు. అలాగే ఎవరైనా తనఖాల్లో ఉంటే భూమి కానీ, ఆభరణాలు కానీ, ఏదైనా వస్తువులు కానీ తనఖాలో ఉంటే అవి విడిపించుకోగలుగుతారు వృషభ రాశి వారు ఈ వారం. దానివల్ల కొంచెం ఆనందంగా ఉండగలుగుతారు. పాత మిత్రుల కలయిక, బంధువుల కలయిక, తల్లిదండ్రుల బంధువులతో సంగమం ఉంది. బంధువుల ఆగమనం వల్ల, శుభకార్య నిర్వహణ వల్ల బాగుంది. వృత్తి ఉద్యోగాలు, వ్యాపార రంగంలో కూడా కొంచెం లాభంగానే ఉందని చెప్పుకోవాలి. వ్యక్తిగత హోదా కూడా పెరిగే అవకాశం, సంఘంలో కీర్తి ప్రతిష్టలకి పొంది మిమ్మల్ని గౌరవించే అవకాశం వారాంతంలో ఉంది. మరింత అనుకూలంగా ఉండాలి అంటే కనుక వృషభ రాశి వారు గురు మేధాదక్షిణలు స్తోత్రపారాయణ, గురవే సర్వలోకానాం విషజే భవరోగిన అన్నట్లుగా శ్లోకాన్ని చదవడం, స్తుతించడం, గురువుల యొక్క దేవాలయాలను గురుదేవుల యొక్క ఆశీస్సులు పొందడం, గురువులకు నమస్కరించడం, ఇటువంటి పనులు చేయడం వల్ల అన్ని విధాలుగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. ఆర్థికంగా మీరు స్థితిగతులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. చేతిలో డబ్బులు ఉంటాయి. అన్ని విధాలుగా కూడా కొత్త పరిచయాలు ఉంటాయి. అన్ని విధాలుగా అన్ని పనులు కూడా సాధించుకుంటారు. దానివల్ల చాలా అనుకూలంగానే ఉంది. శత్రువులు ఉన్నప్పటికీ కూడా కంట కనిపెడుతూ ఉండండి. శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. అయినా సరే శత్రువులు మిమ్మల్ని ఏదో చెయ్యాలి అనేటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో బంధువులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ లెక్క చేయకుండా మీరు మీ ధైర్యంతో, మీ పట్టుదలతోటి, దైవబలంతో మీరు ముందుకు వెళ్ళి నూతనమైన కార్యాలు శ్రీకారం చుట్టేస్తారు ఈ వారం. దానివల్ల చాలా అనుకూలం. పాత బాకీలన్నీ వసూలవుతాయి. ఇంటర్వ్యూల్లో కూడా మీకు అవకాశం ఉంది, పాల్గొంటారు. దానివల్ల లాభాలు ఉన్న నిరుద్యోగులకు ఈ వారంలో ఈ మిథున రాశి వారు ఉద్యోగ లాభాలు ఉన్నాయి, ప్రమోషన్లు ఉన్నాయి, గ్రాంట్లు ఉన్నాయి, ఇతర ప్రాంతాలకు బదిలీలు ఉన్నాయి ఈ వారంలో.
దానివల్ల అనుకూలంగా ఉంది. అలాగే మంచి చెడులన్నీ కూడా బేరేజీ వేసుకుని దాని ద్వారా మీరు మంచితనంగా ముందుకు వెళ్తారు. దాని వృద్ధుల యొక్క పెద్దల యొక్క సలహాలు, వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ దర్శనం కూడా చేసుకునే అవకాశం. విద్యార్థిని మీద పోటీ పరీక్షల్లో కొంచెం అతి కష్టం మీద మీరు ఇంటర్వ్యూల్లో హాజరై అతి కష్టం మీద విలువైన మంచి మంచి మార్కులు పొంది కొత్త కొత్త కాలేజీలో సీట్లు పొందడం కానీ విదేశాలకు వెళ్ళిన ప్రయత్నం కూడా మీరు పొందే అవకాశం. దూరపు బంధువులు రాక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. రాని భాగ్యలు 4 రకాలుగా కూడా ధనం మీకు ఏదో ఒక రూపంలో ధనం ఆర్జించే అవకాశం ఉంది. కానీ కష్టము శ్రమ కూడా మిథున రాశి వారికి ఎక్కువగానే ఉంది. శ్రమ పడాలి, కష్టపడాలి. కష్టపడితేనే కష్టే ఫలి అన్నట్లుగా కష్టపడితేనే మీకు ముందు రోజులన్నీ కూడా మంచి ఆనందకరంగా ఉండే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండాలి. విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు అర్చన, భగవన్నామ స్మరణ మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. ఇంటా బయట ఉన్న పరిస్థితులన్నీ కూడా మీ చేతిలోకి వచ్చే అవకాశం, చేజిక్కించుకుంటారంతా కూడా. వివాహాది శుభకార్యాలు మీ చేతుల మీద జరుగుతాయి. కొన్ని కార్యక్రమాలు హాజరవుతారు. ఏ పని చేపట్టినప్పటికీ కూడా విజయవంతంగానే పూర్తి చేయగలుగుతారు ఈ వారం. పెద్దల యొక్క సహాయ సహకార కీలకమైన నిర్ణయాలు అవన్నీ కూడా తీసుకుంటారు. ఆర్థికంగా కూడా ఈ వారం కర్కాటక రాశి వారు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా నూతనమైన పెట్టుబడులు పెడతారు, దానివల్ల లాభం ఉంది. రుణ బాధల నుండి బయటపడే అవకాశం ఉన్న, రుణాలు ఏమైనా చేసుంటే తీర్చే అవకాశం ఉంది. సంతాన విషయంలో దిగులు ఉంటుంది. కొంచెం సరిగ్గా వాళ్ళు చదవకపోవడం కానీ, సంతానాన్ని స్వల్పంగా అనారోగ్య సమస్యలు కానీ, కొంచెం మానసికంగా కొంచెం ఆందోళన చెందుతుంది. ఏమిట్రా పిల్లలు, ఏమిట్రా బాబు సరిగ్గా చదవరేమిటి వీళ్ళు, లేకపోతే వీరికి అనారోగ్యం ఏమిటి, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండరేమిటి అనే పిల్లల గురించి కొంచెం చింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కోర్టు వ్యవహార సమస్యలు కూడా ఏమన్నా గతంలో ఏమన్నా మీరు వాద్యాలు అవన్నీ వేసుకుంటే కోర్టు నిర్ణయాలన్నీ మీకు అనుకూలంగానే మారే అవకాశం ఉంది. సంఘంలో మీరంటే ఒక ప్రత్యేకత, గౌరవము ఇవన్నీ కూడా సంతరించుకుంటే ఈ వారం అంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ దర్శనం, వెంకటేశ్వర గోవిందనామాలు స్మరించడం వల్ల మీకు చాలా అనుకూలం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఆదాయ వ్యయాలు సరిసమానంగానే ఉన్నాయి. ఆదాయం ఉంటుంది, ఆదాయం ఉన్నట్లుగా ఏదో ఒక రూపంలో ఖర్చు రావడం, ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరగడం, శుభవార్త శ్రవణము కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మంచి పనికి విరాళాలు ఇవ్వడం, మీకు చెబుతున్నట్టు మనకు ఆదాయం డబ్బులు ఉన్నాయి కదా మన దగ్గర లేదని కూడా మీరు ఆలోచించడం. ఏదో దానకార్యం ఏమైనా విరాళాలకు వచ్చినా లేదనే దానకార్యం చేయాలని ఆలోచించకుండా దాన చేసే దానగుణం మీలో, దానకరుడు మీలో ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఏదో రకంగా దాన ధర్మాలు చేస్తారు. దానివల్ల మంచి పేరు ప్రఖ్యాతులు ఈ వారం పొందే అవకాశం. సాధ్యమైనంత బంధువులకు కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారు. దానివల్ల బంధువర్గంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మీరు చేసే పనిలో కూడా మార్పులు చేర్పులు కూడా చేసుకునే అవకాశం, అనేక అంశాలు అనుకూలంగానే ఈ వారం ఉన్నాయి. అయితే ఉన్నతమైన అధికారుల యొక్క సంప్రదింపులు జరిపేటప్పుడు కొన్ని మెలకువలు పాటించాలి. పెద్ద పెద్ద అధికారులు తప్ప వీడు మన మాట వింటాడులే, నేనంటే గౌరవమే, నన్ను ఎవడేమీ చేయలేడు, నేను మోనార్కని అనుకున్నారనుకోండి, పై అధికారులు మిమ్మల్ని నిందించడం కానీ, నీకు రూల్స్ తెలియదా, కామన్ సెన్స్ లేదా, నీకు గోని సెన్సే కానీ కామన్ సెన్స్ లేదా అని అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కామన్ సెన్స్ తోటి పెద్ద మనవాడైనప్పటికీ కూడా అధికారంలో వాడు ఉన్నాడు కాబట్టి వాళ్ళ దగ్గర వెళ్ళే కొన్ని నియమాలు పాటించి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలనే విధంగానే ప్రవర్తించాలి తప్ప వీడు మనవాడే కదా వాడు ముందు వెళ్ళి కుర్చీలో కూర్చుని కాలు మీద కాలేసి కాలు ఊపారు అనుకోండి, వాడు మీకు చేయవలసిన పని చేయకపోగా మీ మీద కోపాన్ని ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. కావాలంటే చూసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ వారంలో సింహరాశి వారు పెద్దలు కలిసేటప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం గౌరవాన్ని, కొన్ని నియమాలు అవన్నీ పాటించుకుని సమయస్ఫూర్తిగా మీరు వెళ్ళాలి. అలా వెళ్ళగలిగితే మీకు చాలా లాభం ఉంది, కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. కొన్ని చర్చలు కూడా ఫలవంతం అవుతాయి అన్నమాట. మీరు సాధించేటువంటి కొన్ని పనులన్నీ పూర్తవుతాయి. ఉన్నతాధికారులు కలుసుకుంటారు. అంతేకాకుండా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. ఇష్టదేవతా స్మరణ, ఇష్టదైవం ఏదన్నా ఉంటే దర్శించడం కానీ స్మరించడం కానీ చేస్తే సింహరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలంగానే ఉంది. వినోద కార్యక్రమాలకి ఈ వారం పెద్దపీట వేసే అవకాశాలు ఉన్నాయి. సకాలంలో పనులు పూర్తి చేయాలి, వేగవంతంగా చేయాలి అనుకుంటారు. పెద్దల యొక్క పరిచయంతో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో పనులు పూర్తి చేస్తారు. కొంత
సలహాలు ఇవన్నీ కూడా పాటిస్తారు. కొన్ని వ్యవహారాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఒత్తిడిని తట్టుకుని ముందుకు వెళ్తారు. విద్యార్థులు కూడా జ్ఞాపక శక్తి కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి జ్ఞాపక శక్తిని పెంచుకొని ఉత్సాహంగా ఉండడానికి యోగా లేదా వాకింగు ఇలాంటివి ఏమైనా చేయడం, అలాగే దేవాలయాన్ని వెళ్ళడం, ఈ విద్యార్థులు జ్ఞాపక శక్తిని పెంపొందించుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. డిప్రెషన్ అది లేకుండా చూసుకుంటూ ఉండాలి. అలాగే పెద్దలను కలుసుకుంటా, దానివల్ల లాభం. అలా కన్యారాశిలో ఉండే సంబంధాలు చాలా కాలంగా రాకుండా, వచ్చిన సంబంధాలు నిలవకుండా, వివాహం కుదరకుండా ఉండేటువంటి వాళ్ళకి శుభవార్తలు వినే అవకాశం, అలాగే చాలా కాలంగా సంతానానికి సంబంధించిన వార్తలు వినాలనుకునే కన్యారాశి వాళ్ళకి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. అయితే జీర్ణకోశానికి సంబంధించిన ఇబ్బందులు, అనారోగ్య సమస్యల గురించి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి సూర్య ఆరాధన చేయడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడం, లేదా ఒక ఆదివారం రోజున సూర్యనారాయణ ఉద్దేశించి పొంగల్ ఏదైనా వండి స్వామికి నివేదించి ఆ ప్రసాదంగా స్వీకరించడం చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మీ ప్రణాళికలన్నీ కూడా, ఆలోచనలన్నీ కూడా పద్ధతి ప్రకారంగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దానివల్ల అనుకూలంగానే ఉంటుంది. టీం వర్క్ అన్నట్లుగా ఒక టీముగా, ఒక ఐకమత్యంగా ఉద్యోగస్తులు కూడా వర్క్ చేయడం, ఆ పనిని సాధించుకోవడం, పై అధికారులు మెప్పు పొందే అవకాశం. దానివల్ల మీకు ఏదైనా ప్రమోషన్ కానీ, ఉన్న ఉద్యోగంలో పదవిని ఇంకా పెంచే అవకాశం కానీ జరిగే అవకాశం ఉంది. కింద పనిచేసే ఉద్యోగస్తులు వాళ్ళతో కూడా సంయమనంతో ఉండగలిగితే ఇంకా బాగుంటుంది. నమ్మకంతో, రుజువుతో మీరు పనిచేస్తే పై అధికారుల యొక్క మెప్పు పొందుతారు. దానివల్ల మీకు ఎన్నో లాభాలు ఈ వారం లక్ష్మీ కటాక్షం కలిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ అవన్నీ తట్టుకుని ముందుకు వెళ్ళే అవకాశాలు, ఆర్థిక పరిస్థితి కూడా నెమ్మదిగా మీరు పుంజుకుని ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం, వాహనాలు కానీ విలువైన వస్తువులు కానీ కొనే అవకాశాలు, అలాగే విందులు, వినోదాలు, విహారయాత్రలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం, కొన్ని శుభవార్తలు కూడా ఈ వారంలో వినే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల స్థిరత్వాన్ని కూడా పొందగలుగుతారు. స్థిరత్వాన్ని పొందాల తపన కలిగి ఉన్నారు కాబట్టి ఆ కోరిక నెరవేరే అవకాశం, స్థిరత్వం కలుగుతుంది. ఉద్యోగంలో మీరు చేసే ఉద్యోగం కానీ, వ్యాపారంలో ఉంటే వ్యాపారంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. విద్యార్థులు చదువు ఎందు కూడా మనం బాగా చదువుకోవాలి, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలి మనం అని శ్రద్ధ కలుగుతున్నమాట. ఈ వారం నుంచి కూడా చదువు ఎందు మంచి శ్రద్ధ చూపిస్తారు. దానివల్ల బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా అభివృద్ధి ఉంది. తులారాశి వారు మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రపారాయణ, ఏదైనా పుట్ట ఏమన్నా పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏదైనా అభిషేకం చేయడం కానీ చేస్తే ఇంకా మరింత అనుకూలమైన పరిస్థితులు, అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడేటువంటి అవకాశం కూడా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కొన్ని ప్రయోజనాలు సాధించేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఆశాజనకంగానే ఉందన్నమాట ఈ వారం. అలాగే విలాసమైనటువంటి వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే సాంకేతిక కారణాల వల్ల ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగే అవకాశం, ఆలస్యమయ్యే అవకాశం, దానివల్ల కొంచెం నిరుత్సాహం కూడా పొందే అవకాశం. నూతనమైన వాహనాలు కొనుగోలు చేయడం కానీ, వాహన లాభం కానీ, బహుమతులు కానీ అందే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు మాట మీద నిలబడే వ్యక్తి కూడా మాట నిలబెట్టుకుని, మాట మీద నిలబడే వ్యక్తి అనేటువంటి పేరును సంఘంలో కానీ పొందే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా ఏ విధమైన అనారోగ్యాలు లేకుండా మీరు ఆరోగ్యంగా కూడా ఉండే అవకాశం ఈ వారం. దానికి సంబంధించిన చిట్కాలు, మంచి మంచి పౌష్టికాహారాన్ని భుజించే అవకాశం, విందు వినోదాలు, విహారయాత్రలకి ప్రత్యేకంగా కాలాన్ని వెచ్చించే అవకాశం ఈ వారం ఉంది. దానివల్ల చురుగ్గా, ఉత్సాహంగా వృశ్చిక రాశి వారు ఈ వారం పాల్గొనే అవకాశం, లక్ష్మీనారాయణ ఆరాధన, దర్శనము చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యం. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ, కుటుంబంలో కానీ ప్రాధాన్యత ఇచ్చే అంశాలు ముందుకొచ్చే అవకాశం, ఆ అవసరాలపైనే దృష్టి సారించే అవకాశాలు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం,
గృహాన్ని కొనుగోలు చేయాలన్న ప్రయత్నం దాదాపు ఈ వారాంతానికల్లా పూర్తయిపోయే అవకాశం, అది కొంచెం ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అంతేకాదు విద్యార్థులు చదువు ఎందు మంచి శ్రద్ధ చూపించడం, ఉన్నతమైన చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలన్న ప్రయత్నం నెరవేరే అవకాశాలు, ఆ శుభవార్తలు వినే అవకాశాలు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా సంపూర్ణంగా మీకు లభించే అవకాశం, విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం, క్రయ విక్రయాల వల్ల వ్యాపారస్తులకు లాభం, అలాగే క్రయ విక్రయాల్లో మధ్యవర్తిత్వం తావివ్వకుండా ఉన్నట్లయితే బట్టి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మధ్యవర్తులు ఎవరైనా ఉన్నట్లయితే మీరు చేసే వ్యాపారంలో కొంత లాభం తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నమాట. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. ధనుర్రాశిలో ఉండేటి అలాగే స్త్రీ పురుషాదుల వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు, పెండిండ్లు అవన్నీ ఆ శుభవార్తలు కూడా వినే అవకాశాలు, ఎంతో కాలంగా ధనుర్రాశిలో ఉండే సంతానం కలగని దంపతులకి సంతానం ద్వారా మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఆనందంగా ఉంటారు. అలాగే పుణ్యక్షేత్రాలు, దేవాలయ దర్శనాలకి, భగవత్ చింతన, భగవద్ ఆరాధనకే ఈ వారం కాలాన్ని వెచ్చించే అవకాశం కూడా ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ధనుర్రాశి వారు చక్కగా ఏదైనా అమ్మవారి దేవాలయంలో దర్శించండి. అమ్మవారు కుంకుమను ధరించండి. దుర్గాదేవి యొక్క అష్టోత్తరాలు చదవడం కానీ, దుర్గా స్తోత్రపారాయణ కానీ, దుర్గా ధ్యాన శ్లోకాలు కానీ చదువుకోగలిగితే దుర్గాదేవి యొక్క ఆలయ దర్శనం, కుంకుమ ధారణ వల్ల మీకు మరింత అనుకూలమైన పరిస్థితి ఎన్నో పొందే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వారం చేసే విద్యార్థుల ఉద్యోగం కోసం చేసే ఉద్యోగస్తులకు కానీ ఆ ప్రయత్నాలు చాలా ప్రయాసతోటి సానుకూలమైన పరిస్థితులు పొందుతాయి. వ్యాపార విస్తరణ చేయాలన్న ప్రయత్నాలు అనుకూలపడతాయి. అయితే దూర ప్రాంత వార్తలు కొంచెం మీకు ఊరటనిచ్చే అవకాశాలు, సామాజిక పరంగా కొన్ని విషయాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు, దానివల్ల కొన్ని ప్రయోజనాలు సాధించే అవకాశం, సోదరుడితో వర్గాలతో సంయమనం పాటించండి. లేదా వాళ్ళతో విరోధాలు కానీ, స్థిరాస్తుల విషయంలో సమస్యలు కొరిక్కలు రాకపోవడం కానీ, సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సోదరుడితో కానీ సంయమనం పాటించి ఉండడమే అన్ని విధాలుగా లాభం మీకు. అలాగే గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపాన్ని దాల్చే అవకాశం ఉంది. మీరు ఈ మకర రాశి వారు మరింత అనుకూలంగా ఉండాలంటే శనివారం రోజుని శనికి తిలపిష్టంతో నువ్వులు ఉండ తయారు చేసి చక్కగా నివేదన చేసి అక్కడ దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి భాగస్వామి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు విడిపోయే అవకాశం, వాగ్వివాదాలకి, కోర్టు వ్యవహారాలకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. జాయింట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగానే ఈ వారంలో ఉండాలి. వ్యాపారస్తులు మెలకువతోటే వ్యవహరించాలి. అంతేకాకుండా గౌరవభంగం కలగకుండా చూసుకోవాలి. ఆర్థిక స్థితిగతులు కూడా కొంచెం నెమ్మదిగానే ఉంటాయి. పుకార్లు కానీ, చెప్పుడు మాటలు కానీ ఏమి నమ్మకుండా ఉంటేనే జాయింట్ వ్యాపారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పత్రాల విషయంలో కానీ, విలువైన పత్రాలు కూడా జాగ్రత్తగానే కొంచెం ఉంచుకోవడం ఏదైనా మంచిది. వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. సంఘంలో ఒక ప్రత్యేక సంతరించుకుంటుంది. కొన్ని మీ అభిలాషలు నెమ్మదిగా నెరవేరే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు ఎందు మరింత శ్రద్ధ చూపించాలి. అలాగే ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్ కోసం ఇంకా వేచి ఉండవలసిన అవకాశం ఉంది. స్థానచలనాలకైతే ఇల్లు ఏమైనా మారడం కానీ, స్థానచలనం చేసే అవకాశాలు అయితే ఉన్న. వృత్తి వ్యాపార పరంగా చెప్పుకోదగ్గ పెద్ద ఇబ్బందులు లేవు. అలాగే పెద్ద లాభాలు కూడా పెద్ద సామాన్యంగా ఈ వారం మిశ్రమంగానే ఉంది అని చెప్పాలి. మరింత అనుకూలంగా కుంభరాశి వారికి ఉండాలంటే కనుక శని కుంభంలోనే కూర్చున్నాడు కాబట్టి ఒక శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయించండి. శని సూక్తంతో రుద్ర నమ్మక జమకాలతో చక్కగా శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించి అవకాశం ఉంటే తిలపిష్టము నివేదన చేసి 19 ప్రదక్షిణాలు చేసి ఓం శం శనేశ్వరాయ నమః అనే నామాన్ని చక్కగా 1000 సార్లు 19,000 సార్లు జపంగం చేయండి. మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దూరమై మీకు సానుకూలమైన పరిస్థితులన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం
కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే అనుకూలంగా ఉంటాయి. కొన్ని శుభవార్తలు వింటారు. కొన్ని సమస్యలు కొలిక్కి వస్తాయి. ఏ రంగంలో ఉన్న వారైనా సరే తెలివితేటలు మీ నైపుణ్యంతో ఆ పనులన్నీ సాధించుకుంటారు. ఆ నిర్ణయాలన్నీ మీరు అమలు చేస్తారు. అలాగే ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నాలు నెరవేరుతాయి. మానసికంగా కొన్ని సంఘర్షణలు తెరపడే అవకాశం ఉంది. చాలా కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటే సమస్యలు తీరే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు బట్టి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీరు ముఖ్యమైన విలువైన వస్తువులు కొనుగోలు చేసే విషయంలో కొన్ని సూచనలు పాటించి జాగ్రత్తగా కొనుక్కుంటే మంచిది. శుభకార్యాలు వాటి విషయంలో పురోగతి, కుటుంబంలోనూ కుటుంబ సమేతంగా సపరివారంతో కలిసి దేవాలయ దర్శనాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహంలో కూడా గృహదేవత ఆరాధన చేస్తారు. అది మీకు మేలు చేస్తుంది. ఈ వారం ఏం చేయక్కర్లేదు. మీరు గృహదేవత ఆరాధన అవకాశం ఉంటే గోసేవ చేసుకోండి. ఏదైనా దేవాలయం ఉంటే దర్శనం చేయండి. మీనరాశి వారికి ఉన్న సమస్యలన్నీ దోషాలని తొలగేటువంటి అవకాశం ఉంది. ఈ వారం రెమెడీగా ఏమిటంటే ఈ వార సమస్యకు పరిష్కారం తెలుగు భక్తివన్లో 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఈ కాలమానంలో మన 20వ తేదీ నుండి మాఘమాసం వెళ్ళిపోతుంది. పాల్గొన మాసం వస్తుంది. కాబట్టి మనకి ప్రతి ఆదివారం కూడా మాఘమాసంలో చాలా విశేషం అన్నమాట అండి. కాబట్టి ఈ 19వ తేదీ ఆఖరి వారం. కాబట్టి ఈ వారంలో ఈ ఆదివారం రోజున మీరు ఏం చేయాలంటే మాఘమాసంలో వచ్చే ఆఖరి ఆదివారం అన్నమాట అండి. కాబట్టి ఆఖరి ఆదివారం మనకు ఆరోగ్యం కావాలి, గ్రహదోషాలు తొలగాలి. కర్మబలదాత సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యుడిని ఉద్దేశించి క్షీరాన్నాన్ని పొంగల్ను వండండి. బయట ఆ నివేదన చేయండి స్వామికి. అలాగే సూర్య ఆరాధన చేయండి. శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటిది కాబట్టి ఈవేళ నారాయణుడే శ్రవణ నక్షత్రం కాబట్టి సూర్యనారాయణను ఆరాధించడం, స్మరించడం, పూజించడం చేయడం వల్ల ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ఆరోగ్యం కలుగుతుంది. మరి ఆయన ఏం చేస్తారు? నమస్కార ప్రియోబాను భక్తిగా వినయంగా ఒక నమస్కారం పెట్టండి. అన్ని విధాలుగా యోగ్యం. వీలైతే అర్ఘ్యాన్ని నదీ తీరంలో కానీ నూతి దగ్గర కానీ అర్ఘ్యాన్ని ఇవ్వండి. ఇంకా మాకు అనుకూలంగా ఉండాలని నవధాన్యాలు ప్రవహించేటువంటి నదిలో సూర్యుని ఉద్దేశించి గ్రహాలు తలుచుకుని ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః అనుకుంటూ ఆ నవధాన్యాలు గుప్పుడు నవధాన్యాలు తీసుకుని ఆ నదిలో పారేటువంటి ఆ పారే నీటిలో ఈ నవధాన్యాలు చక్కగా అలా వేసేయండి. అలా వెళ్తూ ఉంటాయి. జలరాశులు తింటాయి. దానివల్ల మీ గ్రహదోషాలు తొలగుతాయి. ఎంత పరిష్కారమో చూడండి. ఇది ఆచరించండి. మీరు అందరూ కూడా తరించండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.